అదే వస్తున్నా అన్న, నేను మా ఫ్రెండ్ వస్తున్నాం. ఓకే బ్రో, ఓకే. ఎగ్జాక్ట్ లొకేషన్ లోనే ఉన్నారా? నేను ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరే రూమ్ దగ్గరే ఉన్నాను. వచ్చానంటే ఇక్కడ అపార్ట్మెంట్ మొత్తం జనరేట్ ఒకటి స్టార్టింగ్ లో ఉన్నది. ఓకే కాల్ చేయి, నేను దిగుతాను. ఓకే ఓకే, వచ్చి కాల్ చేస్తాను అన్న. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ. మా బాబా చెప్తే ఓ మై గాడ్ అట్లా అనేసి మా బాబా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అనమాట. నాకు అప్పటికి కూడా ఇంకా ఫుల్ కోపం వచ్చేస్తుంది. హే హాయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తమిళలో చూసినట్టుగా నా పాస్పోర్ట్ అయితే పోయింది. అసలు పాస్పోర్ట్ ఎలా పోయింది మొత్తం ప్రాసెస్ నీట్గా అయితే చెప్తా చూడండి క్లారిటీగా. మా బాబా వచ్చేసి కార్ అయితే రెంటల్ తెచ్చుకున్నాడు అనమాట. కార్ వచ్చేసి రెంటల్ తెచ్చుకున్నాడు. ఆ కార్ వచ్చేసి రిటర్న్ అయితే ఇచ్చాడు అనమాట. రిటర్న్ ఇచ్చే టైంలో అన్ని తీసుకున్నాడు, మాక్సిమం కార్లో ఉండే అన్ని సామాన్లు రిటర్న్ అయితే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నా పాస్పోర్ట్ అది ఉంటుంది కదా, మొత్తం ఒక ఫైల్ పెట్టుకున్నాను అనమాట. ఆ ఫైల్ వచ్చేసి కార్ సీట్ వెనకలు అయితే ఎక్కడో మర్చిపోయాడంట. సీట్ కింద మర్చిపోయిండో సీట్ వెనకలో మర్చిపోయిండో మనకైతే ప్రాసెస్ క్లారిటీ అయితే తెలియదు. ఏదైతే ఏం లే కానీ మా బాబా అయితే అట్లా అది మర్చిపోయాడు. కానీ మా బాబాకు తెలియదు అది ఇంట్లో ఉందిలే అనుకుంటున్నాడు మా బాబాగున. లాస్ట్కి మన ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మనకు నైట్ 2:30 నుంచి ఒక అన్న అయితే ఫోన్ చేస్తున్నాడు, మన తెలుగు అన్న. నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఎవరైనా కొత్త వాళ్ళు మెసేజ్ చేసినా కానీ ఏదైనా కానీ హైడ్లోకి వెళ్ళిపోతాయి. అంటే డైరెక్ట్ నాకు మెసేజ్కి అయితే రావు, డైరెక్ట్ హైడ్లోకి వెళ్ళిపోతాయి. సో నేనైతే పట్టించుకోలేదు అనమాట. నేను నిన్న ఫ్రైడే వచ్చేసి నేను ఇంకా ఈవినింగ్ ఫుడ్ తిని అంతా అయిపోయిన తర్వాత చూద్దాం ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేద్దాం అనే టైంలో అప్పుడు చూసాను మళ్ళీ వచ్చింది. అప్పుడే మిసేజ్ ఒక వీడియోకి అయితే మిసేజ్ పెట్టినాడు, నీ పాస్పోర్ట్ నాకు దొరికింది అనేసి. నేను వచ్చేసి అతనికి ఫన్నీగా కామెంట్ చేసిన, నా పాస్పోర్ట్ నీకేనే దొరుకుతుంది స్వామి, నా పాస్పోర్ట్ మా బాబా దగ్గర ఉంటుంది, పాస్పోర్ట్ దొరికితే నీకేనే పెట్టుకో అని చెప్పిన. అంటే నాకు తెలియదు కదా, తెలియదు నేను అట్నే మాట్లాడాను అనమాట, పెట్టేసుకోలే పాస్పోర్ట్ అనేసి. నేను మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఎందుకు ఇంతకన్నా ఆ బ్రో ఊరికి ఎందుకు అంటాడు అనేసి నేను మెసేజ్ చేసిన ఆ బ్రోకి చేసి, బ్రో ఒకవేళ నేను ఎట్లా నమ్మాలి ఇప్పుడు పర్సపోజ్ నేను మా బాబాకి చెప్పినా కానీ మా బాబా ఎట్లా నమ్ముతాను నన్ను. సో ఏమైనా ఫొటోస్ ఉంటే పంపు బ్రో, నీకు దొరికినా కదా, ఒకవేళ నాదో వేరే వాళ్ళదో నేను చూసి చెప్తా, ఫొటోస్ పంపు అని చెప్తే అతను ఫొటోస్ అయితే పంపించిండు. అది గురించి డిస్ప్లే అయితే చూడండి. అతను ఫొటోస్ పంపించి అయ్యి నావే దెబ్బకి తెలుసా, వణికిపోయినా తెలుసా నేనైతే అప్పుడు ఫుల్ కోపం వచ్చేసింది. ఎందుకంటే పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పాస్పోర్ట్ గురించి ఇండియా ఉన్న వాళ్ళకి అయితే తెలుసో తెలియదు కానీ ఇట్లా దేశాలంపటి వెళ్తుంటారు కదా, వాళ్ళకైతే తెలుసు. ఫర్ సపోజ్ అమెరికాలో ఉన్న వాళ్ళు, లండన్ ఇట్లా అన్ని తిరుగుతుంటారు కదా, కువైట్, సౌదీ ఇలా అన్ని తిరుగుతుంటారు కదా. ఇలా పాస్పోర్ట్ అంటే ఏందో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ముందు మెయిన్. ఎందుకంటే పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పాస్పోర్ట్ లేకపోతే కదలే లేరు అనమాట మనిషి. అంటే పాస్పోర్ట్ అంటే సేమ్ మన ఇండియాలో ఆధార్ కార్డు అనుకోని ఇక్కడ అది A to Z తిరగనీకి మనకు ఒక పెద్ద వీసా లైసెన్స్కి ఏమైనా కావాలనుకునే కానీ మనకు పాస్పోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ సపోజ్ నా పాస్పోర్ట్ పోయినా కానీ నాకైతే పర్లేదు, ఇక్కడ వైట్ పాస్పోర్ట్ చేయించి నన్ను అయితే ఇండియాకి అయితే పంపిస్తారు. ఇండియా పంపించిన తర్వాత నేను మళ్ళీ పాస్పోర్ట్ చేయించుకోవాలి. వాళ్ళు పాస్పోర్ట్ ఏం పోయింది, మళ్ళీ పోలీస్ వాళ్ళ ఎంక్వైరీ, పెద్ద రచ్చ అవుతుంది అనమాట. అది ఇది అంతా కలిపితే పెద్ద రచ్చ అయితే అవుతుంది. సో నేనేం చేసిన, ఇంకా అతను వచ్చేసి నాకు ఫోన్ చేసింటే నేను ఆ ఫొటోస్ వచ్చిన తర్వాత నేను మా బాబా కాల్ చేసిన అనమాట. ఫోన్ చేసి మా బాబా కాల్ చేసి ఏమని చెప్పినా ఒకటే మాట, బ్రో బాబా ఇది నా పాస్పోర్ట్ అన్న, బాబా నా పాస్పోర్ట్ ఎక్కడ ఉందన్న సీరియస్గా. అంటే కోపం వచ్చేసింది నాకు, అప్పుడు కోపంలోనే ఉన్నాను. ఎందుకంటే పాస్పోర్ట్ అనేది నాకు ఇంకా నీకు నమ్ముతారా నాకు జస్ట్ మళ్ళీ సివిల్ ఐడి వచ్చింది, ఇంకా నాకు కార్ లైసెన్స్ కూడా రాలేదు. అయితే కార్ కూడా తోడడం లేదనమాట. జస్ట్ నేను ఇప్పుడు వచ్చేసి దగ్గర 5 months అవుతుంది, అసలు కార్ కూడా డ్రైవ్ చేయలే. సో మా బాబా వచ్చేసి నీ పాస్పోర్ట్ నాకే రైడ్ ఎందుకుంది అంటే నేను వచ్చేసి ముసలికి డ్రైవర్గా వచ్చిన. యాక్చువల్ అయితే నేను ముసలికి డ్రైవర్గా వచ్చిన. నేను ముసలి డ్రైవర్ వస్తే కానీ నన్ను తీసుకొచ్చిందేమో ముసలిని కొడుకు అనమాట. కొడుకు వచ్చేసి పోలీస్ ఆయన. అంటే ఇప్పుడు నాకు ఏమేం కావాలని నాకు ఆ పనే చూడాలి అనమాట. ఆ పనే తీసుకొస్తాడు. నాకు లైసెన్స్ కావాలని ఆ పని ఇస్తాడు, నాకు సివిల్ ఐడి కావాలని ఆ పని చేస్తాడు. సో నేను ఉండి మా బాబా కలిసి మా బాబా ఉండి నేను కనుక్కుంటా, నేను మన లైసెన్స్ కోసం మీ బాబా తీసుకెళ్ళినాడు అని అన్నాడు అని. సరే నేను కాల్ చేసి కనుక్కోమని చెప్తే ఆపండి ఇంట్లోనే వెళ్ళానంట. నేనుండి ఇట్లా ఫోటోస్ చేంజ్ చేసి ఇట్లా ఫొటోస్ పంపించాడు. మా ఫ్రెండ్ దొరికినాయంటే ఎవరికి అంటే, మీ ఫ్రెండ్కి ఎందుకు దొరికినాయి, ఆడేవుడు అన్ని అడుగుతున్నాడు. నేను చెప్పేసిన, బాబా ఇట్లా నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తాను నీకు తెలుసు కదా. సో అతను వచ్చేసి నా వీడియోలో ఎప్పుడూ చూస్తున్నాడంట. నన్ను యాక్చువల్గా అతను నా ఫాలోవరు. అతను మామూలుగా అది ఇప్పుడు కార్ రెంట్కి ఇచ్చిన తర్వాత అతను వచ్చేసి మామూలుగా ప్రాసెస్ చెప్తాడు చూడండి ఇది ఎట్లా పోయింది అనేసి. ఈ కార్ వచ్చేసి రెంట్కి ఇచ్చిన తర్వాత కార్ రోడ్ అన్ని తీసి ఇంకా క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటారు కదా. సో ఆ టైంలో అతను ఎవరో యూపీ వాళ్ళు సంథింగ్ పాకిస్తాన్ వాళ్ళు అతను ఏదో చెప్పి నేను మర్చిపోయినా. అతను వచ్చేసి పాడేద్దాంలే అన్నాడంట. ఏదో ఇక ఫైల్ మనకి దేని లేదు అనేసి పాడేద్దాంలే అనుకున్నాంట. కానీ వాళ్ళు యాక్చువల్ చేయాల్సింది ఏంటంటే ఆ కారు ముందు ఎవరు తెచ్చుకున్న వాళ్ళకి రిటర్న్ తెచ్చేయాలి. కానీ వాళ్ళు పారేయడం కూడా తప్పు, అదొకటైతే. కానీ ఏమోలే అదంతా మనకి అవుట్ ఆఫ్. కానీ అతను వచ్చేసి పారేద్దాం చూసినాక మన తెలుగు నుండి ఏముండే చూద్దాం అనేసి ఓపెన్ చేసి చూసినాడ, మన పాస్వర్డ్ అని దొరికింది. అరే ఇదేంది ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు వాళ్ళది అనేసి అతను తీసుకొని మనకైతే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు తెలుసు అది అనేసి ఇట్లా మన కాంటాక్ట్ అయ్యి ఇట్లా ఫొటోస్ అయితే సెండ్ చేసిండు. ఈ ప్రాసెస్ అంతా మా బాబాకి చెప్పిన. మా బాబా చెప్తే ఓ మై గాడ్ అట్లా అనేసి మా బాబా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అనమాట. నాకు అప్పటికి కూడా ఇంకా ఫుల్ కోపం వచ్చేస్తుంది. వీళ్ళేంట్రా ఇట్లా ఇంత ఈజీగా ఉన్నారు, అది లైఫ్ రా, పాస్పోర్ట్ రా స్వామి అనేటి నాకైతే
ఎంత సింపుల్గా ఉన్నారంటే వాళ్ళు ఏంటి అంటే గైస్, ఈ కోవిడ్లో ఏంటంటే వీళ్ళు బద్ధకం ఎక్కువ, పట్టించుకోరు అసలు. ఎందుకు రిస్క్, అనవసరంగా రిస్క్ తీసుకోరు, టెన్షన్స్ అసలు తీసుకోరు వీళ్ళు. కొందరు ఉంటారు చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటారు, మా ఇంట్లో అయితే అసలు అంత స్ట్రిక్టే ఉండరు. అసలు పోయినా కానీ లేతారా బొంగు వైట్ పాస్పోర్ట్ పంపిద్దాం ఇంటికి అది అంటారు. అట్లా అయితే జరుగుతుంది. సో ఇంకా నేను వచ్చేసి అప్పుడప్పుడు నేను మా ఫ్రెండ్ అయితే కార్లో వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. మా బాబు వచ్చేసి అప్పుడు అతను 10K ఇచ్చేసేయండి అది అని చెప్తే, అదంతా మొత్తం ఇప్పుడైతే జస్ట్ కంటిన్యూ అయితే చూపిస్తాడు. నేను పోయేదంతా ఎలా వెళ్ళినా మొత్తం అంతా కంటిన్యూ అయితే చూపిస్తా, చూసేయండి. ఓకే, అదే వస్తున్నా అన్న నేను ఇప్పుడు, నేను మా ఫ్రెండ్ వస్తున్నాం. ఓకే బ్రో, ఓకే. ఎగ్జాక్ట్ లొకేషన్ లోనే ఉన్నారా? నేను ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరే రూమ్ దగ్గరే ఉన్నాను. వచ్చానంటే ఇక్కడ అపార్ట్మెంట్ మొత్తం జనరేట్ ఒకటి స్టార్టింగ్ లో ఉన్నది. ఓకే, కాల్ చేయి, నేను దిగుతాను. ఓకే ఓకే, వచ్చి కాల్ చేస్తాను అన్న. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ. కాదన్నా శరీఫన్నా, అన్నా నా పాస్పోర్టు నా వీసాలు మా బాబా అయిపో పోలీస్ అయిపో. ఒక అన్న అది సర్వీసింగ్ అతను కాల్ చేశాడు, నాకు దొరికినాయి బి అని చెప్పి. నా ఇన్స్టాగ్రామ్లో అన్ని వెతికి అన్న చూడు, పోతున్నా ఇప్పుడు తెచ్చుకోనికి. ఒకవేళ పోయింది నా పరిస్థితి ఏందినా? ఇక్కడ పాస్పోర్ట్ చేయించుకోవాలి, మళ్ళీ వైట్ పాస్పోర్ట్ వైట్ పాస్పోర్ట్ చేయించుకుంటే మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత నా పరిస్థితి మళ్ళీ ఒరిజినల్ చేయించుకోవాలి. ఒక్క పని చలో బాయ్. ఇది ఆశ్చర్యం, పాస్పోర్ట్ అయితే పోయింది అది. ఎవరో పాపం ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్ నా వీడియోలు చూసి అంటే ఇట్లా నన్ను కాంటాక్ట్ ఎంత కాంటాక్ట్ అంటే నేను అతనికి అయితే ఫన్నీగా మెసేజ్ చేసిన. సడన్గా కాల్ చేస్తే కనుక నా పాస్పోర్ట్ అన్ని ఒరిజినల్ ఫోటోస్ సెండ్ చేశాడు. చూడండి మా బాబా సర్వీసింగ్ ఇచ్చి అక్కడ ఏదో సర్వీసింగ్ అట్లా పోతున్నాడు. సో మా ఫ్రెండ్ దొరికినని చెప్పాను, వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకోనికి. ఇదేందబ్బా కోవిడ్ వాళ్ళు ఇంత నెగ్లిజెన్సీ అంటే చాలా కష్టం కదా. పాస్పోర్ట్ పోయిందన్న సిగ్గు లేకుండా పాటలు అయితే పెట్టుకుని వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ అయితే. ఎంజాయ్ చేస్తున్నాం ఎట్లా దొరికిందని. కానీ నా తెలిసినంతలో ఇలా ఏ కోవిడ్ వాళ్ళు అయితే పోగొట్టినారు, మా కోవిడ్ పోగొట్టినట్టు. అది నా దురదృష్టమో మా కోవిడ్ దురదృష్టమో పోవడం అయితే పోయింది, కానీ మళ్ళీ అయితే దొరికింది. ఒకవేళ దొరకపోయినట్టే నా పరిస్థితి ఏంది గైస్, కోవిడ్ లోనే నిలబడిపోయేవానేమో. ఆ వైట్ పాస్పోర్ట్ అనేది అది లేకపోతే ఒక పక్కన లొకేషన్ చూసుకుంటూ అయితే వెళ్తున్నాం. ప్రెసెంట్ అయితే అన్న వచ్చేసి మాబుల్ అంట, మేమైతే వెళ్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ట్రాఫిక్ కాదు సారీ, ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. ఇదేదో అందరూ వర్క్లు చేసే ఏరియా అన్నట్టు, అందరు చాలా మంది వర్కర్స్ అందరు దిగి వెళ్ళిపోతున్నారు బస్సులో. అన్ని రూమ్స్ అందుకు రెంట్కి ఇక్కడ బాగా వచ్చినట్టున్నాయి. మేము వచ్చేసి రైట్కి వెళ్ళాలి, 400 మీటర్స్ 300 మీటర్స్. ఓ మై గాడ్, అది బిగ్ మిస్టేక్ అనా. ఓయ్ ఓయ్ आजा। హలో హలో, ఎక్కడున్నా? వచ్చినా, ఇక్కడే ఉన్నా కింద. ఓకే ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఉన్నావు. నాకు అపార్ట్మెంట్ లో పైనుంచి పెడితే నీకు బ్యాక్ సైడ్ వస్తుంది లొకేషన్, పెట్టచ్చు లొకేషన్. అయ్యో పెట్టు సరే. అన్న అయితే ఫస్ట్ పెట్టిన లొకేషన్ కాదంట, రెండోసారి మళ్ళీ లొకేషన్ పెడతాను అన్నాడు. కానీ ఆ లొకేషన్ కూడా సేమ్ అనమాట, సేమ్ అయితే చూపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే నాకు అన్న సేమ్ లొకేషన్ పెట్టిండు. అన్నకి నాకు వచ్చేసి జస్ట్ 50 మీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను అన్న కాల్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. అక్కడ వచ్చేసి జనరేటర్ ప్రాబ్లం అవుతుంది, కొద్దిగా ఎక్కువ వాయిస్ అయితే ఉంటుంది. అక్కడ నాయిస్ వచ్చేసి కొద్దిగా అయితే అడ్జస్ట్ అండి గైస్. హలో బ్రో, ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ లో చూపిస్తుంది. ఒక్క సెకండ్, జనరేటరా పెద్దదా? దాని దగ్గరే ఉన్నారా మీరు? ఒక్క సెకండ్, ఒకరు పోయి ఆజానా. थैंक्स ना। गाड़ी खरीदे हो क्या?
ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా మన పాస్పోర్ట్ అయితే మన చేతికి అయితే వచ్చింది. తర్వాత మా బాబాకు నాకు కాలేజ్ ఇచ్చింటే మా బాబాకు నాన్నతో అయితే మాట్లాడిండు. తర్వాత మా బాబా ఉండి అతనికి ఒక 10 దినాలు డబ్బులు ఇచ్చారండి అని చెప్పిండు. తర్వాత ఉండి అన్న కూల్ డ్రింక్స్ అన్న తాగిపోతారండి అనేసి పట్టిండు మమ్మల్ని అయితే. ఆ అన్న ఎంత వద్దు వద్దు అని చెప్పినా అని వినడం లేదు. నేను మీట్ అయినా చాలు తాగు బ్రో అని అంటున్నాడు. నేను ఆఖరికి లాస్ట్ లో బిల్లు నేను పేద్దాం అనుకున్నా కానీ అన్న అయితే నా చేత కట్టిస్తలేడు. అన్నని కడతాను అంటున్నాడు ఆ శాపత్వంతో. ఆ అన్న మనకి ఛాన్స్ ఇస్తలేడు ఇంకా కట్టడానికి డబ్బులు అనేసి ఇంకా నేనైతే వదిలేసిన. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా అలా మేమైతే రిటర్న్ బయలుదేరి మా ఇంటికి వచ్చేసాం. పాస్పోర్ట్ మిల్ గయి